హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఎక్సెల్లో ముందుగానే ఒక ఫార్మేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ ఫార్మేట్ని అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ నేమ్స్, ఎంప్లాయ్ నేమ్స్ ఇచ్చాను. ఇక్కడున్న ఈ స్టూడెంట్ నేమ్స్కి, ఎంప్లాయ్ నేమ్స్కి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అంటే చూడండి, ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఇదిగో చూడండి, ఇక్కడున్న డౌన్ యారో సింబల్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఏ లిస్ట్ అయితే ఉందో, అంటే ఏ నేమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ అవుతాయండి. ఇందులో మనకు కావాల్సిన పర్సన్, అంటే మనకు కావాల్సిన స్టూడెంట్ నేమ్ని కావచ్చు, ఇదిగో చూడండి ఎంప్లాయ్ నేమ్ని కావచ్చు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏందనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. ఓకే, కానీ ఇక్కడ కనిపించే ఈ స్టూడెంట్ లిస్ట్కి, ఎంప్లాయీ లిస్ట్కి డిఫరెన్స్ ఉంది. అదేంటి అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్టూడెంట్ నేమ్స్ అనేది ఎంతమంది అయితే ఉన్నారో ఆ లిస్ట్ మొత్తం ఇక్కడ యాడ్ అయిపోయింది, రవి దగ్గర నుంచి కిషోర్ దాకా. అలానే ఎంప్లాయీ నేమ్స్ చూసుకున్నా మనకి శ్రీనివాసరావు దగ్గర నుంచి నవీన్ కుమార్ దాకా ఇక్కడ యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఆల్రెడీ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది సెట్ చేశానండి, సెట్టింగ్ అనేది చేశాను. ఓకే, ఇక్కడ నేను అడిషనల్గా స్టూడెంట్ నేమ్స్ అనేది టైప్ చేస్తున్నాను అండి. కిషోర్ దాకా ఇచ్చాను కదా, దీని తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్రసాద్ ఇచ్చానండి. ఓకే, అడిషనల్గా నేమ్ అయితే ఇచ్చాను. ఓకే, ఇప్పుడు లిస్ట్లోకి వెళ్తే మనకి కిషోర్ దాకే డిస్ప్లే అవుతుంది. మీరేదో అడిషనల్గా ఇచ్చారు కదా అని చెప్పి ఇక్కడ ఏమైనా డిస్ప్లే అవుతుందంటే అవ్వదు. మీరు సెట్టింగ్ చేసేటప్పుడు రవి దగ్గర నుంచి కిషోర్ దాకే ఇచ్చారు కాబట్టి స్టూడెంట్ నేమ్స్ అనేది అక్కడ దాకా యాడ్ చేసుకుంది. ఓకే, సరే నేను ఎంప్లాయీ నేమ్స్లోకి వచ్చానండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, విజయ్ కుమార్ టైప్ చేశాను. ఓకేనండి, అడిషనల్గా టైప్ చేశాను ఎంప్లాయీ నేమ్ అనేది. ఇప్పుడు లిస్ట్లోకి వెళ్ళాను. ఇక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా మీరు అడిషనల్గా టైప్ చేసిన నేమ్ అనేది యాడ్ అయింది. ఇది డ్రాప్ డౌన్ లిస్ట్, అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది అప్డేట్ అవుతుంది ఆటోమేటిక్గా. చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నాను, కిషోర్, మళ్ళీ రాజు అండ్ సురేష్ కుమార్, ఇలా అడిషనల్గా మళ్ళీ 3 నేమ్స్ ఇచ్చాను. ఇప్పుడు లిస్ట్లోకి వెళ్ళండి, ఇదిగోండి అందరూ యాడ్ అయిపోతున్నాయి. అంటే మీరు ఎంత డేటా అయినా టైప్ చేయండి, కానీ ఈ ఎంప్లాయీ లిస్ట్లో మాత్రం ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది స్టూడెంట్ నేమ్స్లో అప్డేట్ అవ్వట్లేదు. మరి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో డేటా అనేది ఎలా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది, ఈ ఫార్మేట్కి ఎలాంటి సెట్టింగ్ వాడాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, మీకు ప్రీవియస్గా చెప్పినట్టు ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతున్నాయి, స్టూడెంట్ నేమ్స్ అప్డేట్ అవుతున్నాయా, అవట్లేదు. అంటే ఇక్కడ మనకేంటి, రవి దగ్గర నుంచి కిషోర్ దాకే ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడున్న ఈ టేబుల్ని సెలెక్షన్ చేసి దీనికి టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేయండి. ఈ జనరల్గా మీరు డిఫైన్ చేసిన ఫార్మేట్, అంటే ఈ కలర్ అప్లై చేయడం, ఈ కలర్స్ అప్లై చేయడం, మీరు సెల్ స్టైల్స్లోకి వెళ్ళి మీరేదో కలర్స్ ఎలా అప్లై చేశారు. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ డేటాని సెలెక్షన్ చేసి ఇన్సర్ట్ అనే ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్ అనే ఆప్షన్ ఉందా లేదా, దీన్ని సెలెక్షన్ చేయండి, లేదా దాని షార్ట్కట్ Ctrl+T. ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది, ఇక్కడ రేంజ్ మొత్తాన్ని తీసేసుకుంది. ఓకేనండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి డౌన్ యారో సింబల్ వచ్చిందా రాలేదా, అండ్ కార్నర్లో చూసుకుంటే మనకు ఒక సింబల్ లాగా డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేసాము. ఇప్పుడు మీరు డైరెక్ట్గా, నేను అడిషనల్గా టైప్ చేస్తున్నాను, వినయ్ అండ్ గణేష్, ప్రసాద్, దుర్గా, ఇలా అడిషనల్గా టైప్ చేస్తాను, ఆటోమేటిక్గా ఫార్మేట్ అప్లై అవుతుంది. ఇప్పుడు లిస్ట్లోకి వెళ్తే మనకేమవుతుంది చూడండి, అడిషనల్గా టైప్ చేసిన స్టూడెంట్ నేమ్స్ మాత్రం ఆటోమేటిక్గా అప్డేట్ అయినాయి ఇందులో డ్రాప్ డౌన్ లిస్ట్లో. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎక్సెల్లో సమ్ డేటాకి మీరు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ అప్లై చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా అప్లై అవ్వాలంటే ఆ డేటాకి టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.